హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభావతిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి రోహిణి ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన బాలు మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది మీరు తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీనా అయితే బాలు కోసమని చికెన్ కూర వండుతుంది. అందరూ కూడా చాలా టేస్టీగా ఉందని పొగుడుతూ ఉంటే ప్రభావతి మాత్రం ముద్ద నోట్లో పెట్టుకొని తనకి నచ్చుతుంది కానీ పొగిడితే ఎక్కడ మీనా ఎక్కువ చేస్తుందని భయంతో ఇక మీనా చేసిన కోడి కూరని తింటుంది. కానీ ఉప్పు ఎక్కువ, అది ఎక్కువైంది, ఇది ఎక్కువైంది, బాగాలేదు అంటూ తనైతే వంకలు పెడుతూ ఉంటుంది. అంతా బాగానే ఉంది కదా, ఎందుకమ్మా ఉప్పు ఎక్కువైంది అంటున్నావు అని అంటూ ఉంటాడు మనోజ్. రే, నువ్వు కోడి కూర కోసం కరువైసిపోయి ఉన్నావు కదరా, నీకు ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా అలాగే ఉంటుందిలే, బాగానే ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. లేదత్తయ్య, అంతా కూడా సమానంగానే ఉన్నాయి, కూర బాగానే ఉంది కదా అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఆ తరువాత మీనా అయితే నవ్వుతూ ప్రభావతి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యం అయితే ఆ నవ్వుకు అర్థం ఏంటో తెలుసా ప్రభా, అత్తయ్య కోడి కూర బాగా తిన్నారు, రుచిగానే అనిపించింది, కానీ పైకి నన్ను పొగడడం లేదు, పొగిడితే ఆవిడెక్కడ తక్కువైపోతుందని ఆలోచిస్తున్నారు అని నవ్వుతుంది మీనా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి అయితే నన్ను ప్రశాంతంగా మీరు తిన్నివ్వరా, నేను కోడి కూరకే ముఖం వాసిపోయాను అనుకుంటున్నారా, నేను అసలు భోజనమే చేయను అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక సత్యం అయితే వెళ్ళిపో, నీకే కడుపులో మాడిపోతుంది, మేము మాత్రం చికెన్ కూర వేసుకొని చక్కగా భోజనం చేస్తాము, మీరు తినండిరా, మీ అమ్మనేమి పట్టించుకోకండి అని అంటూ ఉంటాడు సత్యం. అయ్యో మావయ్య, ఎందుకు అత్తయ్య గారిని అలా అంటున్నారు, ఇప్పుడు చూడండి తినకుండా వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే, తినకుండా వెళ్ళిపోయింది కోపం వచ్చి కాదమ్మా, కర్రీలో ముక్కలు అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ కూర వేయమని నిన్ను అడిగిందంటే కూర ఉప్పు ఎక్కువైతే ఎలా ఎక్కువ తింటున్నారని నువ్వు అడుగుతావేమోని ఆ వంక ఈ వంక అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది, ఏ అర్ధరాత్రి వచ్చి మళ్ళీ తింటుందిలే అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే అర్ధరాత్రి వచ్చి తినేది నేను కాదు, అది దొంగలు చేసే పని, నేనెందుకు తింటాను, నాకంత అవసరమే లేదు, అర్ధరాత్రి లేచొచ్చి పాపం ఈవిడి గారు వండిన కోడి కూరని ఆవురావురమంటూ తినేస్తాననుకుంటున్నారా ఏంటి అని అంటూ ప్రభావతి. ఏమో ఏం చెప్తాను, నువ్వు అర్ధరాత్రి వచ్చి తింటావేమో, ఏం చెప్పలేను కదా అని సత్యమైతే అంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి అయితే అయినా అర్ధరాత్రి నేను తినే వరకు ఎక్కడ మిగులుతుంది, ఆ తాగుమూతాడో వస్తాడు మొత్తం ఊర్చుకొని తింటాడు, మర్చిపోయాను, వాడు రోజు తాగే వస్తున్నాడు, అలాగే ఈరోజు దీంతో చేత్తో వండింది వాడి ఇంత కూడా తినడం అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే వాళ్ళు మొగుడు పెళ్ళం ఏదోలా పడతారు, నీకెందుకు అని సత్యం అంటూ ఉంటాడు. తర్వాత ఇక అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. మీనా అయితే బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే వస్తాడు. ఇక బాలు రావడం చూసి మీనా ఎంతో ఆనందపడిపోతూ, వచ్చేసారా, మీ గురించి ఎదురు చూస్తున్నాను, మీకు ఇష్టమైన చికెన్ కూరని వండాను, రెండు భోజనం చేద్దరు కానీ అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ప్రభావతి అయితే పైనుంచి చూస్తూ ఉంటుంది. ఏంటి వీడింటికి వచ్చేసాడా, అంటే ఖచ్చితంగా తాగే వచ్చుంటాడు, నిన్న గొడవవాడు ఇంకా మర్చిపోలేదు కదా అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అనుకొని ఇక మెట్ల దగ్గర నుంచి తొంగి చూస్తూ ఉండగా అప్పుడే బాలు అయితే మీనాని కౌగిలించుకొని, సారీ మీనా, నిన్ను చాలా మాటలు అన్నాను, నీ మనసుని ఎంతో బాధ పెట్టాను, నన్ను క్షమించు అని ఒక్కసారి ఇక మీనాని కౌగిలించుకొని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని ఇక మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి మీరు నాకు సారీ చెప్పడం ఏంటి, అసలు మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, నేనే చెప్పిన మాట వినకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఒకవేళ వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, ఇంకెప్పుడు కూడా మీకు ఇష్టం లేని పనులు నేను చేయనండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అయితే సారీ మీనా, నేను ఇంకెప్పుడు కూడా నీకు అలా చెప్పను, నువ్వు మీ అమ్మ మీద, మీ చెల్లి మీద, మీ తమ్ముడి మీద ఎంతో ప్రేమని పెంచుకొని ఉంటావు, ఒకేసారి ఆ ప్రేమని తెంచుకోమని అర్హత నాకు లేదు, నిన్ను చాలా బాధ పెట్టాను, నువ్వు ఇదివరకులాగే నీ పుట్టింటికి వెళ్ళు, నాకు ఇష్టమే అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు మాటలకి అప్పుడే మీనా కూడా బాలుని ముద్దు పెట్టుకుంటుంది. వామ్మో, ఇదేంటి ఉదయమో అంత పెద్ద గొడవ పెట్టేసుకున్నారు, ఇప్పుడేమో ఇలా కలిసిపోయారు,
వీళ్ళు అస్సలు కూడా అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అవును, చేతిలో ఏంటండి బాక్సు అని అడుగుతూ ఉంటే, నీకోసమే స్వీట్ తీసుకొచ్చాను అని, హల్వా తీసుకొచ్చానని హల్వా అయితే తినిపిస్తాడు మీనాకి బాలు. అప్పుడే మీనా అయితే, నాకు తెలుసండి మీ మంచి మనసు, కోపంలో ఏదో 4 మాటలు అంటారు కానీ తర్వాత అర్థం చేసుకొని మీరే వస్తారు అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక బాలు మీనా ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. మీనా, చికెన్ కూర అద్దిరిపోయింది, మామూలుగా లేదు అని అంటూ ఉంటాడు బాలు. అవునండి, ఈరోజు అందరూ కూడా ఎంతో బాగా భోజనం చేశారు, అందరూ కూడా చాలా ఆనందంగా కూర్చొని భోజనం చేసి బాగుందన్నారు. కానీ అత్తయ్య మాత్రం సగంలోనే లేచి వెళ్ళిపోయారు, మావయ్య గారు ఏదో అన్నారని తను బాధపడ్డారు అని అంటూ ఉంటుంది మీనా. అయినా మా అమ్మకి మా నాన్న అన్న మాటలు లెక్క ఏంటి, మా అమ్మ అలాగే నటిస్తుందిలే, మా అమ్మ మాటలు ఏమీ పట్టించుకోకు అని బాలు అయితే చెప్తూ ఉంటాడు మీనాతో. నా మాటలు పట్టించుకోకూడదా? పెళ్ళానికి ఏం చెప్తున్నావురా? రేపది నెత్తి మీద కూర్చొని ఆడుతుంది, నెత్తి మీద ఊరేగుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక మీనా బాలు ఇద్దరు కూడా టెర్రస్ మీదకైతే వెళ్ళి పడుకుంటారు. టెర్రస్ మీదకి వెళ్ళి పడుకున్న తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే అక్కడికి వస్తుంది. ప్రభావతి వచ్చి, చికెన్ కూర నేను అందరూ ముందు తింటే మళ్ళీ నన్ను ఏదోటి అంటారని నేను తినలేదు, కానీ కూర మాత్రం అద్భుతంగా ఉంది, ఇప్పుడు వచ్చి నేను తినకపోతే మళ్ళీ కూర నేను మిస్ అయిపోతాను, అందరూ పడుకున్నారు కాబట్టి ఈ కూర అంతా కూడా నాదే అని వెంటనే ఒక ప్లేటు నిండా అన్నం పెట్టుకొని దాంట్లో కూర వేసుకొని ప్రభావతి అయితే మీనా బాలు టెర్రస్ మీదకు వెళ్ళి పడుకున్నారని అనుకుంటూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తింటూ ఉంటుంది. అలా తింటూ ఉండగానే అప్పుడే ఇంకా మీనా బాలు ఇద్దరు టెర్రస్ మీద నుంచి కిందకి వస్తారు. అలాగే లైట్లన్నీ వెలుగుతూ ఉంటాయి. ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి అందరూ నిద్రలేచారు ఒకేసారి, తెల్లారిపోయిందా అని అనుకుంటూ ఉండగా, ఏంటే ప్రభా, ఏంటిదంతా, అర్ధరాత్రి దొంగలు మాత్రమే వచ్చి తింటారు, దీని కూర ఎవరు తింటారు అంటూ నోటికొచ్చినట్లు మీనాని తిట్టావు, ఇప్పుడేమో ఆవురావురమంటూ తినేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం. మరేం చేయమంటారు, నాకు కడుపు నిండలేదు, ఆకలేమో తెగ వేసేస్తుంది, నిద్ర కూడా పట్టడం లేదు, అటు ఇటు తిరిగి మంచినీళ్ళు తాగినా సరే నా ఆకలి నొప్పి మాత్రం తగ్గలేదు, అందుకని ఇలా చేస్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక మీనా అయితే, మరి నాకు చెప్తే నేనే మీ గదికి భోజనం తీసుకొచ్చేదాన్ని కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా. ఇక బాలు అయితే, అదేం కాదు మీనా, అందరూ నీ వంట మెచ్చుకుంటున్నారని తనని పక్కన పెడుతున్నారని కుళ్ళిపోతుంది అని అంటూ ఉంటే, కుళ్ళిపోతామా, అది అసలు నా బ్లడ్లోనే లేదు, పోరా నీ పెళ్ళాన్ని తీసుకొని టెర్రస్ మీదకి వెళ్ళి పడుకో పో అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అవును టెర్రస్ మీదకి వెళ్ళి పడుకుంటాము అని చెప్పి బాలు అయితే మీనాని తీసుకొని వెళ్ళిపోతాడు. అమ్మా, చికెన్ కూర మొత్తం తినేసావా, రేపొద్దున్న టిఫిన్లోకి నేను నంచుకునేవాడిని కదా అని మనోజ్ అయితే అంటూ ఉంటే, మనోజ్ అసలు నువ్వు బుద్ధుండి మాట్లాడుతున్నావో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు, ఇంత సిచ్యువేషన్ జరిగితే ఇంకా నువ్వు ఇంత కూడా మారడం లేదు అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే ఇక రోహిణి లోపలికైతే తీసుకువెళ్ళిపోతుంది మనోజ్ని. తర్వాత మనోజ్ అయితే అంటూ ఉంటాడు, రోహిణి నువ్వు పిల్లల కోసం చాలా ఎదురు చూస్తున్నావు కదా, మనకి త్వరగా పిల్లలు పుట్టేయాలి అని అంటూ ఉంటే, పిల్లలు పుట్టడం అంటే ఏమైనా సామాన్య విషయం అనుకుంటున్నావా ఏంటి, నేను అన్ని టెస్టులు చేయించుకున్నాను, ఇంకో 2 టెస్టులు ఉండిపోయాయి, అవి కూడా చేయించుకుంటాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మనోజ్ అయితే సరే రోహిణి అంటూ ఇక నిద్రపోతాడు. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే తర్వాత ఇక పువ్వులు డెలివరీ ఇవ్వడానికి వెళ్ళి అక్కడే సుమతి హాస్పిటల్ ఉందని చెప్పి సుమతిని పలకరించడానికి మీనా అయితే సుమతి పనిచేస్తున్న హాస్పిటల్కి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సుమతిని చూసి, సుమతి ఎలా ఉన్నావో, ఇక్కడంతా కూడా నీకు బాగానే ఉంది కదా, ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక సుమతి అయితే నాకేమి ఇబ్బంది ఉంటుందక్క, ఇక్కడ నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. ఇంతలో పార్వతి అయితే ఫోన్ చేస్తుంది. పార్వతి ఫోన్ చేసి, అమ్మ మీనా,
ఎక్కడున్నావమ్మా అని అడుగుతూ ఉంటే నేను సుమతి దగ్గరే ఉన్నానమ్మా అని అంటూ ఉంటుంది మీనా. సుమతి దగ్గరికి వెళ్ళావా? ఎందుకమ్మా, ఎందుకు వెళ్ళావు అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా, సుమతి ఇక్కడ నుంచొని కష్టపడుతుంది కదా, ఎలా ఉందో ఉద్యోగం, ఏమన్నా ఉద్యోగంలో కష్టం ఉందా అని అడుగుదామని వచ్చాను అని మీనా అయితే చెప్తుంది. అప్పుడే ఇక అది విని పార్వతి అయితే అసలు ఇదంతా కూడా శివగాడు చూసుకోవాలి, కానీ ఆ శివ మాత్రం ఏమీ చెయ్యలేదు అని అంటూ ఉంటుంది. పార్వతి, అమ్మా ఇక వాడి గురించి వదిలేసాయి, ఇప్పుడు ఎందుకు వాడి గురించి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. మీనా అయితే సరేలేమ్మా నేను బయలుదేరిపోతాను, ఇక్కడ దేవుడికి పువ్వులు ఇవ్వమని ఇక మీనా అయితే పువ్వులు ఇచ్చి బయలుదేరబోతూ ఉంటుంది. ఇంతలో ఇక రోహిణి అయితే మళ్ళీ అదే హాస్పిటల్కి వస్తుంది. ఇక రోహిణి వచ్చి మేడం ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది. ఉన్నారు మేడం, నా రిపోర్ట్స్ అన్నీ వచ్చాయా అని అడుగుతూ ఉంటే వచ్చాయి మేడం, మేడం దగ్గరే ఉన్నాయి అని అంటూ ఉంటుంది. రిసెప్షన్లో ఆ అమ్మాయి అయితే అప్పుడే ఇక రోహిణి అయితే అదే నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉందా లేదా అడగడానికి వచ్చాను అని చెప్తూ ఉంటే సరే మేడం మీరు వస్తే మేడం లోపలికి పంపించమన్నారు, మీరు వెళ్ళండి అని పంపించేస్తుంది లోపలికి. అప్పుడే రోహిణి రిసెప్షనిస్ట్తో మాట్లాడడం అంతా కూడా సుమతి అయితే చూస్తుంది. అక్క ఒకసారి అటు చూడు అని రోహిణిని పదే పదే రోహిణి హాస్పిటల్కి ఎందుకు వస్తుంది, తను ప్రెగ్నెంట్ కాదని కూడా చెప్పింది, మళ్ళీ ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది మీనా. అప్పుడే సుమతి అయితే మీనాతో నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అడుగొస్తానక్క, నువ్వు ఇక్కడే ఉండు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి సరే వెళ్ళి అడిగిరా, నిజమేంటో తెలుస్తుంది అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడే సుమతి అయితే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటుంది, అసలు ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది, తను ప్రాబ్లం ఏంటి అని సుమతి అయితే రిసెప్షన్ దగ్గర అడుగుతుంది. అప్పుడే ఇక రిసెప్షన్ ఆవిడైతే ఇలా అంటూ ఉంటుంది, తను సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదో అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చింది అని అనడంతో సెకండ్ ప్రెగ్నెన్సీయా అని అంటూ ఉంటే అవును సెకండ్ ప్రెగ్నెన్సీయా అందే తను అని చెప్తూ ఉంటుంది రిసెప్షనిస్ట్ అయితే. అప్పుడే ఇక సుమతి వెళ్ళి ఈ విషయం మీనాకి చెప్తుంది. అదేంటక్క, వీళ్ళ పెళ్ళయ్యి సంవత్సరం కూడా కాలేదు, సెకండ్ ప్రెగ్నెన్సీ కానీ అసలు రోహిణి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎందుకు వచ్చింది, అంటే తనకి ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడా ఏంటి అని అంటూ ఉంటుంది సుమతి. అదే నాకు అనుమానంగా ఉంది, ఈ విషయం వెంటనే వెళ్ళి మీ బావగారికి చెప్పాలి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే మీనా బాలుతో మాట్లాడుతూ ఉంటుంది, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి రోహిణి గురించి అని. అప్పుడే ఇక బాలు అయితే చెప్పు మీనా, రోహిణి గురించి ఏంటి అని బాలు అడుగుతూ ఉంటాడు. నేను ఆ రోజు సుమతి జాయిన్ అయిన హాస్పిటల్లో రోహిణి వెళ్ళడం చూసి అది ప్రసూతి హాస్పిటల్ కదా, తను ప్రెగ్నెంట్ అయ్యిందేమో అని అందరికీ కూడా స్వీట్ కూడా పెట్టాను, కానీ నేను ప్రెగ్నెంట్ అవ్వలేదు అని రోహిణి వచ్చి చెప్పింది. ఈ రోజు కూడా అదే హాస్పిటల్కి వచ్చిందండి రోహిణి అని అంటూ ఉంటుంది మీనా. అదేంటి మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు రావడం అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే సుమతి రిసెప్షన్లో వెళ్ళి అడిగింది. అప్పుడు రిసెప్షన్ ఆవిడైతే సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి తను ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చిందని రిసెప్షనిస్ట్ అయితే చెప్పింది. సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే మొదట తను ఒక బిడ్డకి జన్మనిచ్చే ఉండాలి కదా, మొదటి ప్రెగ్నెన్సీ తనకి వచ్చే ఉండాలి కదా అని అంటూ ఉంటుంది మీనా. అది విని బాలు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి మొదట మరో బిడ్డ పుడితే నే కదా సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి వాళ్ళు వచ్చేది, అంటే ముందే పార్లలమ్మకి బిడ్డ ఉందంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు. అదే నాకు అర్థం కావడం లేదండి, రోహిణి ఏదో మోసం చేస్తుంది, నాటకం ఆడుతుంది అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి మోసం చేసేది, ఏంటి నాటకం ఆడేది, రోహిణి మోసం చేస్తుంది నాటకం ఆడుతుంది అంటున్నావేంటి, రోహిణి కోటీశ్వరాలు అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూడమ్మా మాతావతి, మాట్లాడితే రోహిణి కోటీశ్వరాలు అంటున్నావు, నీ కోడలు సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళింది అని బాలు అయితే అంటాడు ప్రభావతితో. ఆ మాట విని సెకండ్ ప్రెగ్నెన్సీ ఏంటి, దానికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది వస్తేనే కదా సెకండ్ ప్రెగ్నెన్సీ కని చూపించుకోవడానికి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ విషయం వెళ్ళి డాక్టర్ని అడుగు, డాక్టరే
రిపోర్ట్స్ అన్నీ చూసి తనకి సెకండ్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. మరి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా పోయిందో, అసలు ఉందో లేదో ఏమీ కూడా తెలీదు అని అంటూ ఉంటాడు బాలు. సరే, నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళవే. నువ్వే డాక్టర్ దగ్గర రోహిణిని చూసావో అదే డాక్టర్ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే బాలు మీనా ఇద్దరూ కూడా ప్రభావతిని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తారు. అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, నా కోడలు పేరు రోహిణి, మీ దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చింది, తనకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి తెలివిగా. ఇదేంటి మీనా, మా అమ్మ ఇలా మాట్లాడుతుందేంటి, అన్నీ తెలిసినట్టు అని బాలు అయితే ఆశ్చర్యపోతాడు. మీకు తెలియదులేండి, మీ అమ్మ సైకాలజీ అలాగే ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ చేత నిజం ఎలాగైనా చెప్పించాలని మా కోడలు నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యిందా అది ఇది అడుగుతారని భయమేసి డాక్టర్ ఏం సమాధానం చెప్పదేమో అని అత్తయ్య ఎలా అంటున్నారు. అదేనండి, ప్రెగ్నెన్సీ గురించి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది కదా రోహిణి అని అనగానే, ఓ రోహిణియా, తను సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి మమ్మల్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిందండి. తనకి రెండోసారి కన్ఫ్యూజ్ అవుద్దా లేదా అని డౌట్ ఉందట, అందుకని ఇక్కడికి వచ్చింది అని చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. రిపోర్ట్స్ కూడా తనకి అనుకూలంగా రాలేదు. మొదటి ప్రెగ్నెన్సీ కూడా తనకు కొంచెం కష్టమైంది కాబట్టి రెండో ప్రెగ్నెన్సీ కూడా కష్టంగానే ఉంటుందని మేము చెప్పాము. ఆల్రెడీ తనకి ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి ఇప్పుడు 7 సంవత్సరాలు ఉన్నాయి. మరి ఆ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. బిడ్డకి దూరం ఎక్కువగా ఉండాలని అలా చేశారని చెప్పింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది డాక్టర్. అయితే ఇదిగోండి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, తన రిపోర్ట్స్ అని చూపిస్తుంది. ఇక రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతూ స్టన్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక బాలు అయితే, నాకు తెలిసి పార్లలమ్మ ఏదో మోసం చేసింది, తనకి ముందే పెళ్ళైపోయి ఉండొచ్చు, కోటీశ్వరాలని అబద్ధం చెప్పింది. తన మీద నాకు ముందు నుంచి కూడా డౌటే. తన పెళ్ళికి కానీ కనీసం తను పెళ్ళి నిశ్చయానికి కానీ కనీసం వాళ్ళ పెద్దవాళ్ళని ఎవరిని కూడా తీసుకురాలేదు. ముందు వెనక ఆలోచించకుండా కోటీశ్వరాలు అని చెప్పేసరికి ఈవిడ గారేమో ఆవిడ గారిని ఇంటి పెద్ద కోడల్ని చేసేసుకుంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక ఫోన్ చూస్తూ సోఫాలో కూర్చొని ఉన్న రోహిణిని ఫోన్ బద్దలు కొట్టి రోహిణి చంప పగలగొడుతుంది. ఎందుకే మమ్మల్ని మోసం చేశావు, ఎందుకు మోసం చేశావు అని అంటూ చంప పగలగొట్టేసరికి పక్కనే ఉన్న మనోజ్ అయితే, ఏమైందమ్మా, ఎందుకు రోహిణిని కొడుతున్నావు, తను చేసిన తప్పేంటి అని అడుగుతూ ఉంటాడు. అలా అడుగుతూ ఉండగా అప్పుడే ఇక ప్రభావతి అయితే, అది చేసిన తప్ప, ఇది పెళ్ళి కాకముందే గర్భవతి అయ్యిందిరా, దీనికి 7 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు, ఇది మనల్ని అంతలా మోసం చేసింది అని నిజాన్ని బయట పెడుతుంది ప్రభావతి. అప్పుడే అది విని రోహిణి తప్పు చేసిందని తెలుసుకొని మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. నిజమేనా, అమ్మ చెప్తుంది నిజమేనా అని రోహిణిని నిలదీస్తూ ఉంటాడు. అది మనోజ్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని అంటూ ఉంటే, అబద్ధం చెప్తున్నామా, బాలు మీనా అంటే అబద్ధం చెప్తారు, నేనెందుకు నీ విషయంలో అబద్ధం చెప్తాను, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నీ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆవిడ క్లియర్గా చూపించింది అని చెప్తుంది ప్రభావతి. అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే మనోజ్ అయితే, ఇప్పుడు చెప్పు, మా అమ్మ చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే, నిజమే అంటుంది. నేను కోటీశ్వరాల్ని కాదు, నాకు ముందు పెళ్ళయ్యింది, అతను చనిపోయాడు, నాకు 7 సంవత్సరాల బాబు ఉన్నాడు, నా కొడుకు ఎవరో కాదు, చింటూనే నా కన్న కొడుకు అని నిజాన్ని బయట పెడుతుంది రోహిణి. అయితే ఇక నిజం తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.